హాయ్ వ్యూవర్స్, నేను ఇంటర్లింక్లో జాయిన్ అయ్యాను. మీరు కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఫ్రీ కాయిన్స్ వస్తున్నాయి కాబట్టి. కాయిన్స్ రేపు ఇంటర్లింక్ మార్కెట్లోకి వెళ్ళింది అనుకోండి, మార్కెట్లోకి వెళ్ళినాక కాయిన్స్ డాలర్స్లో చేంజ్ అవుతాయి. ఎందుకంటే ఇంటర్లింక్ అనేది ఫారిన్ బేస్డ్ కంపెనీ అంటే ఒక కాయిన్ వచ్చి $1 అయిందనుకోండి, ఇట్స్ వెరీ ఈజీ, మనకి మంచి అమౌంట్ వస్తుంది అనమాట. అదే కాకుండా నేను బిట్ కాయిన్ని ట్రేడ్ చేశాను 10 సంవత్సరాల క్రితం. నాకు తెలీదు అప్పుడు 0.000 అనేసి వస్తుంటే నేను ఇదేందో పిచ్చిదిలే అనేసి తీసి పడేశాను. నేను అప్పుడు కాయిన్స్ని తీసేసాను, నాకు ఫ్రీగా వచ్చిన కాయిన్స్ని కూడా తీసేసాను. ఇప్పుడు వింటుంటే ఆ బిట్ కాయిన్ వాల్యూ అంతా లక్షల్లో చెప్తుంది. లక్షల్లో అంటే నేను అసలు ఊహించలేకపోతున్నాను నేను ఎన్ని కాయిన్స్ పోగొట్టానా, ఎంత అమౌంట్ వచ్చిపోయేదా అనేసి. సో అందుకనేసే చెప్తున్నాను, నా స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఇంటర్లింక్లో జాయిన్ అవ్వండి, ఫ్రీగానే వస్తుంది. ఇది ఫేకా రియల్ అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ప్లే స్టోరు, గూగుల్ యాప్ స్టోర్లో రెండిట్లో వచ్చింది. ప్లే స్టోరు, యాప్ స్టోర్లో రావాలంటే అంత ఈజీ కాదు. అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని అన్నీ సరిగ్గా ఉంటేనే ప్లే స్టోర్లోకి, యాప్ స్టోర్లోకి వస్తుంది అనమాట డౌన్లోడ్ చేసుకోవడానికి. మీరు యాప్ని ఇంటర్లింక్ మాత్రం ప్లే స్టోర్లోనే డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్లో కానీ ఆ రెండిట్లోనే చేసుకోండి. ఏపీకే ఫైల్ మాత్రం కాదు ఇది. ఏపీకే ఫైల్ అంటే మళ్ళీ దీనికి వైరస్ వస్తుంది. వైరస్ వచ్చి మళ్ళీ ఒక్కొక్కసారి మిస్యూజ్ అవుతుంది. ఏపీకే ఫైల్ అయితే కాదు, ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రీగా కాయిన్స్ వస్తున్నాయి. రిఫరల్ కిందే మీరు జాయిన్ అవ్వండి. రిఫరల్ కింద జాయిన్ అయితే మీకు 1000 కాయిన్స్ వస్తాయి. ఓకేనా? ఫ్రీగా 1000 కాయిన్స్ అంటే మంచిదే కదా. ఇప్పుడు ఫ్రీగా 1000 కాయిన్స్ వస్తున్నాయి అంటే ఒకవేళ మనము 1000 కాయిన్స్ డాలర్ రూపంలోకి, ఇది ఫారిన్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఒక్కొక్క కాయిన్ వచ్చి $1 అవుతుంది. డాలర్ రూపంలో చేంజ్ అయింది అనుకోండి, ఒక డాలర్ ఎంత 88 రూపీస్ ఏమో ఉన్నాయి అంటే మొత్తం 88,000 అవుతుంది మనకి. ఫ్రీగా మనకి 88,000 వస్తున్నాయంటే మనము తీసుకోవడానికి ఏంటి ప్రాబ్లం? మనకి తీసుకోవచ్చు కదా. ఇంకొక విషయం, మీరేం చేస్తారంటే మైనింగ్ చేయలేకపోతున్నాం, ఇప్పుడు పెట్టగానే ఇలా వచ్చేయాలి మాకు డబ్బులు అనేసి అనుకోమాకండి. వెంటనే వచ్చేవు. ఏదైనా కొన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లే చాలా సేఫ్గా ఉంటాయి, మనకి ఎక్కువ మనీ వస్తాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇది ఒకవేళ క్రిప్టో కరెన్సీ మనం చేయలేదు, ఎప్పుడు చేసుండవు. నాకు తెలిసి నా స్టూడెంట్స్, నేను చెయ్యలేదు. సో క్రిప్టో కరెన్సీని మనము చేయలేదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయొద్దు. క్రిప్టో కరెన్సీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయమని అడుగుతూ ఉంటుంది. ఇంటర్లింక్లో ఉన్నాయి, బిట్ కాయిన్ ఉంది, ఇథేరియం ఉంది, చాలా ఉన్నాయి. ట్రేడింగ్ చేసుకోవచ్చు, కానీ ఏది ట్రేడింగ్ చేయొద్దు. ఓన్లీ మైనింగ్ చేయండి, ఫ్రీ కాయిన్స్ తీసుకోండి. ఫ్రీ కాయిన్స్ వచ్చినాయి అనుకోండి, మనకి ఇది మార్కెట్లోకి డిసెంబర్ ఎండింగ్ తర్వాత వెళ్ళిద్దంట. నాకు 3 days బ్యాకే తెలిసింది, లేకపోతే ముందే తెలిస్తే అందరికీ చెప్పేదాన్ని. 3 days బ్యాకే తెలిసింది నాకు. అవన్నీ నేను మొత్తం చెక్ చేశాను, అన్ని వీడియోస్ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. చూసి మీకు నచ్చితేనే చేసుకోండి. కానీ నేనైతే చెప్తున్నాను కదా, ఇంటర్లింక్ ఖచ్చితంగా మార్కెట్లోకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు యాప్ స్టోర్లో, ప్లే స్టోర్లో రిలీజ్ చేశారు కాబట్టి. వచ్చిందంటే మాత్రం అది ఎంత అమౌంట్ అవుతుందో, మనం ఇప్పుడు ఫ్రీగా కాయిన్స్ తీసుకుంటున్నాం, మన తర్వాత తీసుకునే వాళ్ళు చెప్పలేము. ఫ్రీగా ఇస్తారో కొనాల్సి వస్తుందో. మనం ఫ్రీగా వచ్చినప్పుడు కాయిన్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు కాకపోతే మన పిల్లలకి కానీ మన తర్వాత తరానికైనా యూజ్ అవుతాయి కదా. మన పిల్లలకి మనకు యూజ్ అవ్వలేదు, మాకెందుకులే అని యాప్ తీసేస్తాము. నేను అలానే చేశాను బిట్ కాయిన్ది. సో ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను. అప్పుడు ఏదో ఆడుకుంటూ నాకు బాగా ఇంటర్నెట్ గేమ్స్ అలవాటు అయ్యి ఆడుకుంటూ తీసుకున్న బిట్ కాయిన్స్ని నేను వేస్ట్ చేసుకున్నాను. సో నేను యాప్ని తీసేసి డిలీట్ చేసేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు బిట్ కాయిన్స్ అన్నీ పోయినాయి.
సో నేనేం చేస్తున్నానంటే ఈసారి ఇంటర్లింక్ది పోగొట్టుకోకూడదు అనుకుంటున్నాను. నాకన్నా నా తర్వాత వాళ్ళ కోసం అనేసి ఉండాలనుకుంటున్నాను. ఇంకొకటి మీరు కూడా అలానే చేసుకోండి. మీకు కాకపోతే మీ తర్వాత వాళ్ళకి. యాప్ ఐడిని గుర్తుపెట్టుకోండి, పాస్వర్డ్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరినన్నా మీరు రిఫరల్లో జాయిన్ అయ్యారనుకోండి, మీకు 1000 కాయిన్స్ వస్తాయి కదా. 1000 కాయిన్స్ వచ్చేసి మీకు మంచి వాల్యూ వస్తుంది డాలర్ పడినా కానీ. అలా మీరు చేంజ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మీరు ఇంటర్లింక్ని మీ కింద కూడా వేరే వాళ్ళని జాయిన్ చేసుకోండి. మీ వాళ్ళకి మీ అందరికీ చెప్పి కాయిన్స్ కలెక్ట్ చేసుకునేలాగా చెప్పండి. ఏమైంది, మంచి ఇన్కమ్ వచ్చిందనుకోండి, మన ఫ్యూచరే మారిపోతుంది. చెప్పలేము. ఒక 3 months 4 monthsలో మారితే చెప్పలేం కదా వస్తే. ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్లింక్ మార్కెట్లోకి క్రిప్టో కరెన్సీలోకి మార్కెట్లోకి వచ్చేసి అక్కడ డాలర్ రేట్ పెట్టేసినప్పుడు ఉన్నాయి కదా అని కాయిన్స్ అన్నీ అమ్మేమాకండి. సగం హోల్డ్ చేసుకోండి, సగం అమ్ముకోండి, ఓకేనా. ఎందుకు అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, ఇది ఫేక్ కాదు, రియల్ అనేసి, ఓకేనా. అప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో కొన్ని పెట్టుకున్నారనుకోండి, లాంగ్ టర్మ్ మరింత వాల్యూ వస్తుంది. అంతకుముందు బిట్ కాయిన్స్ బాగా ఇచ్చారు కదా, ఫ్రీగా ఇచ్చినప్పుడు తీసుకోలేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసరికి 10 సంవత్సరాలకి ఇప్పుడు బిట్ కాయిన్ ఎంత అయింది, ₹1,00,00,000 దాకా అయింది. సో అవి పోగొట్టుకున్నాయి కదా. ఒక్క కాయిన్ ₹1,00,00,000 అంటే మన దగ్గర ఎన్ని డబ్బులు ఉండేవి, నా దగ్గర అయితే ఉండేవి, కానీ నేను పోగొట్టేసుకున్నాను. సో అది చేసుకోకుండా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వండి, రిఫర్ చేయండి. రిఫర్ చేసిన వాళ్ళకి రిఫరల్ తీసుకుంటే మీకు 500 కాయిన్స్ వస్తాయి. రిఫరల్లో యాడ్ అయితే మీరు దానికి వాళ్ళకి 1000 కాయిన్స్ వస్తాయి. నా కోడ్ మీద, నా రిఫరల్ కోడ్ మీద మీరు జాయిన్ అవుతారంటే నా రిఫరల్ కోడ్ వచ్చి 49588853 49588853 నా రిఫరల్ కోడ్. 5 million అయిపోగానే దీన్ని ఇంటర్లింక్ కాయిన్ వాల్యూని తగ్గించాలనుకుంటున్నారు. ఎందుకంటే తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా కావాలి కదా. నేను లాస్ట్లో 5 million అయ్యే ముందు జాయిన్ అయ్యాను, 49లో జాయిన్ అయ్యాను. కానీ అంతకుముందు జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ 2 million అయిన తర్వాత కాయిన్ కటింగ్ పెట్టారు. ముందంట కాయిన్ 1000 ఉండేదంట, రిఫరల్కి 1000 వచ్చేవి. అంటే నేను రిఫర్ చేస్తే నా కింద జాయిన్ అయిన వాళ్ళకు నా కింద జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయినందుకు నాకు 1000 కాయిన్స్ వచ్చాయంట. కానీ ఇప్పుడు 500 కాయిన్స్ వస్తున్నాయి. ఇన్ ఫ్యూచర్లో డిసెంబర్ తర్వాత 250 కాయిన్స్ అంటున్నారు. 250 కాయిన్సే వస్తాయో, లేకపోతే ఇంకా తక్కువ కాయిన్స్ వస్తాయో, లేకపోతే కాయిన్ వాల్యూ పెట్టేశాడంటే అప్పుడు మనం కొనుక్కోవాలి కంపల్సరీ. కొనాలంటే కష్టం కదా, కొనలేము. సో అందుకనేసి మీరు ఇప్పుడే జాయిన్ అవ్వండి, ఫ్రీ కాయిన్స్ కలెక్ట్ చేసుకోండి. ఇది షార్ట్ టర్మ్ గెయినింగ్ కాదు, లాంగ్ టర్మ్ గెయినింగ్ ఇది. సో కొన్ని అమ్మేసుకోండి, కొన్ని ఉంచుకోండి, అప్పుడే మీరు ప్రాఫిట్ చూస్తారు, ఓకేనా. ఓకే, బాయ్.